రేపు శ్రీచక్రవాసిని అమ్మవారు అంటే లలితాదేవి. అందరూ లలిత చాలీసా అవన్నీ పుస్తకాలు ఇంట్లోనే రెడీగా ఒక పేపర్ పెట్టుకొని రెడీగా తెచ్చుకోవాలి. నా ఫ్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మధ్యలో ఆగితే మనకే టైం డిస్టర్బెన్స్ కదా. ఓకే, రేపు లలిత చాలీసా చెప్పాను ఎందలే మాకేం లేట్ కాదు, మీరే ముందే మేమే లేట్లో ఉన్నాం కొంచెం, మేమే లేట్లో ఉన్నాం కొంచెం. అదే తొందరగా వచ్చారు రమేష్ బాబు లేదు. అదే అమ్మా అదే మురుగా మురుగా వేల్ మురుగా స్వామియే శరణం అయ్యప్ప. మురుగా మురుగా వేల్ మురుగా స్వామియే శరణం అయ్యప్ప. కార్తీక మాసం మురుగనకే మండల పూజలు అయ్యనకే. పార్వతి బాలుడు మురుగనయ హరిహర పుత్రుడు అయ్యనయ. మురుగా మురుగా వేల్ మురుగా స్వామియే శరణం అయ్యప్ప. కావడి ప్రియుడు మురుగనయ పళని నివాసం మురుగనకే. మురుగా మురుగా వేల్ మురుగా స్వామియే శరణం అయ్యప్ప. పాలాభిషేకం మురుగనకే నెయ్యాభిషేకం అయ్యనకే. మురుగా మురుగా వేల్ మురుగా స్వామియే శరణం అయ్యప్ప. వేల్ వేల్ మురుగా వట్టి వేల్ మురుగా వేల్ వేల్ మురుగా వట్టి వేల్ మురుగా వేల్ వేల్ మురుగనికి హరోం హర. వట్టి వేల్ మురుగనికి హరోం హర. పడని వాసునకు హరోం హర. వేల్ వేల్ వేలయ్య స్కంద మురుగా మా కోర్కెలన్నీ తీర్చవయ్య స్కంద మురుగా. వేల్ వేల్ వేలయ్య స్కంద మురుగా మా కోర్కెలన్నీ తీర్చవయ్య స్కంద మురుగా. పచ్చనమలి వాహనుడా స్కంద మురుగా నీకు పాదక విడితే చామయ్య స్కంద మురుగా. వేల్ వేల్ వేలయ్య స్కంద మురుగా మా కోర్కెలన్నీ తీర్చవయ్య స్కంద మురుగా. పళనిమలై కొండ మీద స్కంద మురుగా నీవు దండాయుధ పాణివయ్య స్కంద మురుగా. వేల్ వేల్ వేలయ్య స్కంద మురుగా మా కోర్కెలన్నీ తీర్చవయ్య స్కంద మురుగా. గణపతికి అనుజుడవి స్కంద మురుగా నీవు అయ్యప్పకు అగ్రదుడవి స్కంద మురుగా. పార్వతీ పుత్రుడవే స్కంద మురుగా నీవు భక్తులను బ్రోవుమయ స్కంద మురుగా. వేల్ వేల్ వేలయ్య స్కంద మురుగా మా కోర్కెలన్నీ తీర్చవయ్య స్కంద మురుగా. స్వామి మలై కొండ మీద స్కంద మురుగా నీవు బాలసుబ్రహ్మణ్యుడవు స్కంద మురుగా. కార్తికేయ కదంబ గుహ స్కంద మురుగా మా కన్నులందు నిలిచావయ్య స్కంద మురుగా. వేల్ వేల్ వేలయ్య స్కంద మురుగా మా కోర్కెలన్నీ తీర్చవయ్య స్కంద మురుగా. వల్లి మనసు దోచావు స్కంద మురుగా మా దేవసేనపతి నీవే స్కంద మురుగా. వేల్ వేల్ వేలయ్య స్కంద మురుగా మా కోర్కెలన్నీ తీర్చవయ్య స్కంద
వేల్ వేలయ్య స్కంద మురుగ మా కోర్కెలన్నీ తీర్చవయ్య స్కంద మురుగ మా కోర్కెలన్నీ తీర్చవయ్య స్కంద మురుగ హర హరోం హర హర హరోం హర హర హరోం హర స్వామి హర హరోం హర హర హరోం హర హర హరోం హర హర హరోం హర స్వామి హర హరోం హర పచ్చని మరి వాహనుడా హర హరోం హర నీకు పాలక విడిత జామయ్య హర హరోం హర పచ్చని మరి వాహనుడా హర హరోం హర నీకు పాలక విడిత జామయ్య హర హరోం హర హర హరోం హర స్వామి హర హరోం హర హర హరోం హర స్వామి హర హరోం హర బ్రహ్మయ హర హరోం హర పళనిమలై కొండపైన హర హరోం హర నీవు బాల సుబ్రహ్మణ్యుడవే హర హరోం హర హర హరోం హర హర హరోం హర హర హరోం హర స్వామి హర హరోం హర హర హరోం హర హర హరోం హర హర హరోం హర స్వామి హర హరోం హర వల్లి మనసు దోచావు హర హరోం హర నీవు దేవదేవతివయ్య హర హరోం హర గణపతికి సోదరుడవు హర హరోం హర నీవు అయ్యప్పకు అగ్రజుడవు హర హరోం హర హర హరోం హర స్వామి 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 హర హరోం హర నాగయ్య నాగప్ప నాగరాజ మా ఆశలన్నీ తీర్చవయ్య గప్ప నాగరాజ మా ఆశలన్నీ తీర్చవయ్య నాగరాజ ఈశ్వరుని మెడలోన నాగరాజ నీకు కమ్మని పాలు తెచ్చమయ్య నాగరాజ ఈశ్వరుని మెడలోన నాగరాజ నీకు కమ్మని పాలు తెచ్చమయ్య నాగరాజ నాగయ్య నాగప్ప నాగరాజ మా ఆశలన్నీ తీర్చవయ్య నాగరాజ నందునికి మిత్రుడవు నాగరాజ నీకు పన్నీటి అభిషేకం నాగరాజ పాల సముద్రం చిరిగితీవి నాగరాజ నీవు అతి కోపరుపుడవు నాగరాజ నాగయ్య నాగప్ప నాగరాజ మా ఆశలన్నీ తీర్చవయ్య నాగరాజ నాగస్వరం ఉదయమయ్య నాగరాజ నీవు పరవశించి ఆడవయ్య నాగరాజ నాగస్వరం ఉదయమయ్య నాగరాజ నీవు పరవశించి ఆడవయ్య నాగరాజ శబరిగిరి యాత్రలోన నాగరాజ మా తోడు నీడ నీవయ్య నాగరాజ నాగయ్య నాగప్ప నాగరాజ మా ఆశలన్నీ తీర్చవయ్య నాగరాజ నాగయ్య నాగప్ప నాగరాజ మా ఆశలన్నీ తీర్చవయ్య నాగరాజ మా ఆశలన్నీ తీర్చవయ్య నాగరాజ మరి లలిత అష్టకం కూడా తెచ్చుకోవాలి. లలిత అష్టకము దేవి కుసుమమాలల పుస్తకంలో మాత్రమే ఉంది. అది చూసుకొని తెచ్చుకోండి. సుబ్రహ్మణ్య షణ్ముఖనాద సాయినాథ కరుణా సింధు పాలి పరమేశ్వర పక్కనే లేదా బుద్ధుడు అదే అమ్మా లేదా నిజమే ఇంకా
విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి జన్మ వరకు నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్చింతునోయమ్మ పై జన్మ వరకు నా తనువు అచలాంశ నీ పురము చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నా తనువు అచలాంశ నీ పురము చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ నా తనువు ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా వెలగాలి తల్లి నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా వెలగాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ నా తనువు మరుదాంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు మరుదాంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంశ నీ యునికి చేరి నీ నామగానాలు పలకాలి తల్లి నా తనువు గగనాంశ నీ యునికి చేరి నీ నామగానాలు పలకాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ నా మనవి ఆలించినను బ్రోవు అవని భారము మోసె తల్లి తీరి పుడమి నేలు పాల వెళ్ళి మంగళము నాగమ్మ తల్లి అందుకో మా హారతి పుట్టలో నా పాలు పోసి నిష్టతోను సేవించి పుట్టలో నా పాలు పోసి నిష్టతోను సేవించి పసుపు కుంకుమనిచ్చి నీకు కరములెత్తి వేడి తీని పసుపు కుంకుమనిచ్చి నీకు కరములెత్తి వేడి తీని కనకరించు నాగదేవత కరుణించు మాయమ్మ కనికరించు నాగదేవత కరుణించు మాయమ్మ మంగళము నాగమ్మ తల్లి అందుకో మా హారతి పడతులంతా నిన్ను కొలువగా పరవశించే నాగదేవత పడతులంతా నిన్ను కొలువగా పరవశించే నాగదేవత పడగనెత్తి దీవించే నిండు మనసుతో హారతిత్తు పడగనెత్తి దీవించే నిండు మనసుతో హారతిత్తు మంగళము నాగమ్మ తల్లి అందుకో మా హారతి శరణమంటూ వేడితి మంగళము నాగమ్మ తల్లి అందుకో మా హారతి శరణమంటూ వేడితి శరణమంటూ వేడితి సంతోషి మాత జగదంబ కృపా మమతా రసముల పాల వెళ్ళియా
మంగళారమైన మందిరమే మాతా మందిరమే. నోములతో పూజలతో మైమరచే పాటలతో, నోములతో పూజలతో మైమరచే పాటలతో సేవించుకుందాంలే నీ పాదములే సేవించుకుందాంలే. మంగళ హారతులు చేకొనవే సంతోషి మా తల్లి, మంగళ హారతులు చేకొనవే సంతోషి మా తల్లి. జై జై సంతోషి మాత జగదంబ, జై జై సంతోషి మాత జగదంబ, జై జై సంతోషి మాత జగదంబ, జై జై సంతోషి మాత జగదంబ. సంతోషి మాతకు జై, శ్రీ సంతోషి మాతకు జై, జై శ్రీ సంతోషి మాతకు జై. అది ఇక్కడే వినిపిస్తుంది, ఇక్కడ బ్యాగ్ బ్యాగ్లోనే వినిపిస్తుంది. బ్యాగ్లో मातादाभ्यो नमः। नमो नमस्कार समर्पयामि। ओम संतोषी मातादाभ्यो नमः। नमस्ते संतोषी, नमस्ते भक्तवत्से, नमस्ते वरदे देवी सर्वमोक्ष प्रदायिनी जय संतोषी मातादाभ्यो नमः। हरिः ओम। हिरण्यगर्भस्थं हेमबीजं भावसो अनन्तपुण्यफलदम् अभिशान्तिं प्रयस्तमे। ॐ जातवेदसे सनवामसो मरातीयतो निदहति वेदः सनः पशुदुर्गानि विश्वनावेव सिन्धुं दत्ताग्निः तामग्निर्यां पुरुषा ज्वलन्ति वैरोचनीं कर्मफलेन श्रीदुर्गां देवीगं शरणमहं प्रपद्ये सुतरसे तरसे नमः। अग्ने त्वं पारयानव्योऽस्मान् स्वस्तिदुर्गानि विश्वा पुष्पपूर्वे बहुलान् पूर्वे भवातो काय तनयाशं यो विश्वानिनो दुर्गा जातवेद सुन्दन्वा दत्ता वर्षे अग्ने यत्र ब्रह्मसा गुणानोऽस्माकं भोग्यतनूनां श्रुतनाचिदिगं सहमानमुस्मिकं भुवेम प्रमादत्ताः सनं पशुदुर्गानि विश्वक्षामा देव दत्ताग्निः मृत्योषिकम् इत्यत्रेसना साहो समवेतस्य स्वां चग्ने तनवं प्रिया स्वस्माभ्यां च सौभाग्यं दृष्ट्वा भूगृष्टकमय जोनिष्टकं तेन्द्रो विष्णोरचं चरेश नाकस्य पृष्ठमपि सम्मासाम वैष्णवीं लोकहिमदयितां महादेवी च विद्महे गणेशपुत्रै च धीमहि महादेवी च विद्महे गणेशपुत्रै च धीमहि महादेवी च विद्महे रुद्रवत्नै च धीमहि महादेवी च विद्महे विष्णुवत्नै च तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो यो नः प्रचोदयात्। गणनाथ पुत्रिका जय संतोषी माता दत्ताभ्य नमः। जय संतोषी माता नमः। वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पाणि समर्पयामि। ओम जय संतोषी माता दत्ताभ्य नमः। ओम जय संतोषी माता नमः। गणनाथ पुत्रिका जय संतोषी माता नमः। नाग संतोषिनी अलंकार कृते अलंकार स्वरूपिणी जय श्री संतोषी माता दत्ताभ्य नमः। वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पाणि समर्पयामि। ओम जय संतोषी माता देवी नमः। सकल समस्त पवित्र पुण्य नदी जीवजल सहित परम पवित्र पूर्णफल कलशस्य षोडश दिवस पूर्णफल कलशस्य षोडश देवता अलंकार स्वरूपिणी संतोषी माताभ्य नमः। संतोषी माताभ्य नमः। वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पांजलि दिव्य अक्षतांजलिं समर्पयामि। जय संतोषी माता दत्ताभ्य नमः। जय गणनाथ पुत्रिका जय संतोषी माताभ्य नमः। समस्त भक्त जनावली वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पांजलि समर्पयामि। हरिः सुतन आनंद चित्तन अय्यन अय्यप्पा श्री स्वामी शरणमय्यप्प अय्यप्प स्वामी प्रियपुत्रिका जय संतोषी माताभ्य नमः। वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पांजलि समर्पयामि। श्री वल्ली देवसेन सहित श्री सुब्रह्मण्येश्वर स्वामी नमः।
श्री सुब्रह्मण्येश्वर स्वामी प्रियपुत्रिका च संतोषी माता देवी नमः समस्त भक्त जनावली वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पान् समर्पयामि ओम जय संतोषी माता लता ब्रह्मा श्री काशी विश्वेश्वर विशालक्षी प्रियपौत्रिका जय संतोषी माता देवी नमः समस्त भक्त जनावली वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पान् समर्पयामि भवते भिक्षां देहि काशी प्रादेश्वरी माता नमनेश्वरी माता नमः भवते भिक्षां देहि काशी प्रादेश्वरी माता नवनेश्वरी माताभ्य नमः भवते भिक्षां देहि काशी प्रादेश्वरी माता नवनेश्वरी माताभ्य नमः माता नवनेश्वरी प्रियपौत्रिका जय संतोषी माता देवी नमः समस्त भक्त जनावली वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पांजलि दिव्याक्षतां समर्पयामि जय संतोषी माताभ्य नमः ओम जय संतोषी माता देवी नमः अखिलांड कोटि ब्रह्मांड नायक श्री पार्वती परमेश्वर सिद्धि बुद्धि स्वलाभ सहित श्री महागणाधिपति नमः महागणनाथ पुत्रिका जय श्री संतोषी माता दत्ताभ्य नमः समस्त भक्त जनावली वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पांजलि दिव्य मंत्र पुष्पांजलि समर्पयामि ओम जय संतोषी माता दत्ताभ्य नमः यानि कानि च पापानि जन्म जन्मान्तकृतानि च तानि तानि प्रणक्ष्यन्ति प्रक्षणं पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसंभवा त्राहि मां कृपया देवी शरणागतवत्सले अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् काण्यभावेन रक्ष रक्ष जगदीश्वरी रक्ष रक्ष जगदीश्वरी रक्ष रक्ष जगदीश्वरी जय संतोषी माता देवताभ्य नमः आत्मप्रक्षुस्कारं समर्पयामि आत्मप्रक्षुस्कारानन्तरं साष्टांग नमस्कारं समर्पयामि वरसा सरसा दृष्ट्या मनसा वचा सतता पदाभ्यां कराभ्यां कर्णाभ्यां प्रणो साष्टांग उच्यते जय श्री संतोषी माता दत्ताभ्य नमः आत्मप्रक्षुस्कारं समर्पयामि आत्मप्रक्षुस्कारानन्तरं साष्टांग नमस्कारं समर्पयामि साष्टांग नमस्कारानन्तरं क्षमा प्रार्थना नमो नमस्कारं समर्पयामि क्षमतव्यं 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 जय संतोषी माता देवी नमः नाग संतोषिनी अलंकार कृतेन अलंकार स्वरूपिणी जय संतोषी माता दत्ताभ्य नमः इति शतसहस्रानंत कोटि क्षमा प्रार्थना नमो नमस्कारं समर्पयामि नमो नमस्कारं समर्पयामि नमो नमस्कारं समर्पयामि जय श्री संतोषी माता को जय తెలిసి తెలియక పుడమిలోన చేసినామే తప్పులెన్నో తెలిసి తెలియక పుడమిలోన తెలుసునమ్మా నీకు నీ వారమమ్మా తెలుసునమ్మా నీకు నీ వారమమ్మా మాతవై మమ్మాదుకోవే మాతవై మమ్మాదుకోవే నడకలన్నీ తప్పులే మా పలుకులన్నీ బొంకులే నడకలన్నీ తప్పులే మా పలుకులన్నీ బొంకులే చూపులే పాపాలు తల్లి జన్మమే ప్రారబ్ధమాయే చూపులే పాపాలు తల్లి జన్మమే
బారిన పడిపోయినామే. మాయ దేహము నమ్ముకొని చెడినారమమ్మ నీ దుసుతులము. 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 మము ప్రోవావే మాత సంతోషి మాత. మము ప్రోవావే మాత. మము ప్రోవావే మాత సంతోషి మాత. మము ప్రోవావే మాత. జయ శ్రీ సంతోషి మాతకు జయ. జయ శ్రీ సంతోషి మాతకు జయ. జయ శ్రీ సంతోషి మాతకు జయ. శ్రీ నాగ సంతోషి. 1116 చీరలతోటి అమ్మవారికి వస్త్రార్చన జరుగుతుంది. 9వ తారీఖున అమ్మవారికి 1116 చీరలతోటి వస్త్రార్చన జరుగుతోంది. కావున వస్త్రార్చనలో ఎవరెవరైతే పాల్గొని ఉన్నారో వారందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అంటే వస్త్రార్చనలో ఇచ్చిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు రావాలి, 9వ తారీఖున రావాలి, మళ్ళీ ఉదయం అంటే 10వ తారీఖున కూడా రావాలి. ఎందుకంటే 9వ తారీఖున వస్త్రార్చనలో ఇచ్చిన వారు వారి చేత కూడా అమ్మవారికి వస్త్రాన్ని వారి చేత వేయించడం జరుగుతుంది. మరి 10వ తారీఖున ఎందుకంటే వేసిన అమ్మవారికి ఇచ్చిన వస్త్రాన్ని ఆ అమ్మ తీసుకుని ఆ అమ్మ తిరిగి మళ్ళీ ఏంటంటే ఇచ్చేసేటప్పుడు ఆ తల్లి ఆశీర్వచనాలు మేళవించి అందులోని కలిపి మనకు అందిస్తుంది. మరి అందించడం మనం అందుకోవాలి కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లి ఆశీర్వచనాలతో పాటు ఆ అమ్మ ఇచ్చిన వస్త్రాన్ని పసుపు కుంకాలతో నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు వద్దెళ్ళమని ఆ అమ్మ ఆశీర్వచనాలతో ఆ తల్లి వస్త్రాలు ఇస్తున్నారు. కాబట్టి ఆ వస్త్రాన్ని అందుకోవడానికి 10వ తారీఖున తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు రావాలి. అలాగే శ్రీ సంతోషి మాత అమ్మవారికి నిన్నటి రోజున తల్లికి పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చన జరిగింది. నిన్నటి రోజున మంగళదాయిని సంతోషిని అమ్మవారి అలంకారంతో నిన్నటి రోజున అమ్మవారికి పసుపు కొమ్ములతో అర్చన జరిగింది. కాబట్టి అమ్మవారి యొక్క మండపంలో ఉన్న భక్తులు అందరూ కూడా ఎవరైనా సరే భోజనాలు చేసేసిన తర్వాత దయచేసి ఎవరు కూడా ముందుకు వెళ్ళిపోకుండా అందరూ కూడా ప్రసాదాన్ని పసుపు కొమ్ముల ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా అందుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే తల్లి పసుపు కొమ్ముల ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా అందుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ సంతోషి మాత అమ్మవారికి శాకాంబరి దేవి అమ్మవారి అలంకరణ 11వ రోజున వస్తుంది. 11వ తారీఖున వస్తుంది శాకాంబరి దేవి అమ్మవారి అలంకరణ. ఆ రోజున తల్లికి ఎవరైనా సరే కాయగూరలు ఎవరైనా అందించవచ్చు. కాకపోతే ఇక్కడ చిన్న ఏంటంటే మార్పు ఏంటంటే కాయగూరలు అంటే కేవలం పులుపు లేకుండా ఉన్నవి మాత్రమే తీసుకురావాలి. అంటే టమాటాలు కానీ దొండకాయలు కానీ ఇలా ఆకుకూరలు గోంగూరలు కానీ చుక్కకూరలు కానీ ఇటువంటివి ఏవి తీసుకురావద్దు. ఏమీ కాకుండా పులుపు లేనివి వంకాయలు బెండకాయలు పొట్లకాయలు తర్వాత క్యారెట్ బీట్రూట్ ఇటువంటివి చాలా ఉన్నాయి. పులుపు లేనివి చాలా ఉన్నాయి. కాబట్టి పులుపు లేనివి మాత్రమే తీసుకొని రావాలి. పులుపుతోటి ఎవరైనా తీసుకొస్తే మాత్రం అవి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి సామూహిక ఉడిపియార్చన కూడా 9వ తారీఖున వేయడం జరుగుతుంది. అమ్మవారికి వస్త్రదాయిని సంతోషిని అమ్మవారి అలంకారంలో సామూహికంగా వడిపియార్చన వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే పాంప్లెట్స్లోని వాళ్ళు వేయలేదు. కాబట్టి భక్తులందరూ కూడా 9వ తారీఖున అమ్మవారికి వస్త్రార్చన అయితే 1116 వస్త్రార్చన ఏ విధంగా జరుగుతుందో అనంతరం అమ్మవారికి సామూహిక వడిపియార్చన కూడా జరుగుతుంది. కావున భక్తులెల్లరూ కూడా వడిపియార్చన వేసే వాళ్ళందరూ కూడా 5.5 కిలోలకి బియ్యం తక్కువ కాకుండా తీసుకురావాలి. మేము 1.5 కిలో తెచ్చామండి, మేము ఇలాగే వేస్తామండి, మేము 2.5 తెచ్చామండి, మేము ఇలాగే వేస్తామండి, మాకు ఇదే ఆనవాయండి, మేము నూనెతో కలిపి తెచ్చామండి అంటే మాత్రం ఇలాంటి ఏమీ మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా పక్క జరిపేయడం జరుగుతుంది.
కాబట్టి ఎవరైనా సరే అమ్మా, ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను, వడి బియ్యాన్ని ఎప్పుడూ కూడా నూనెతో కలపవద్దు. ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటున్నారు ఏంటంటే నూనెతో కలిపేస్తే మహాలక్ష్మి అమ్మవారి ఆ ఆశీర్వచనాలు నిండుగా ఉంటాయి. నూనెతో కన్నా నీటితో వేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి. ఇది ఒక అంటే మీకు తెలిసినంత మీ భాషలోనే నేను మీకు చెప్తున్నాను. ఇది 1% మీకు నూనెతో వేస్తే మహాలక్ష్మి అనుగ్రహం వస్తే అది 1000 రెట్లు వస్తుంది. ఇది నీటితో వేసి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరి. కాబట్టి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? మనకి క్షీరంలో నుంచే వచ్చింది. మరి నూనె ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పక్క నుంచి వచ్చిందో నాకు ఒకసారి చెప్పండి కదా. ఎక్కడి నుంచి రాలేదు నెయ్యి, నూనె. కాబట్టి నూనెని అంటే అదేంటంటే మనం సమర్థించుకుంటాం. నూనెతో కలిపేసాం కాబట్టి పర్వాలేదు వేసేయండి అని చెప్పలేక మంచిదే అని మనం సమర్థించుకొని చెప్తున్నాం. కానీ అది తప్పు. నూనెతో ఎప్పుడు కూడా వడి బియ్యాన్ని మాత్రం కలపరావద్దు. ఎవరైనా సరే నూనెతో కలిపారంటే మాత్రం దయచేసి వెయ్యొద్దు. ఇక్కడే కాదు, ఏ దేవస్థానంలోనే ఎక్కడైనా సరే, ఇక్కడైనా నేను కానట్లేదు, మీరు ఎక్కడ ఏ భగవంతుడి దగ్గరికి వెయ్యాలనుకున్నా సరే నూనెతో మాత్రం వెయ్యకండి. అది మీకే మంచిది కాదు. కావున ఇంకోటి ఏంటంటే ఆ రోజున సామూహిక వడిబియ్యార్చన రోజున అమ్మవారికి వస్త్రాలు ఇచ్చేవాళ్ళు కూడా అక్కడ దేవాలయం వారికి చూపించి మీరు ఏ వస్త్రాలు తీసుకొచ్చారో అక్కడ వారికి చూపించాలి. వాళ్ళు ఓకే చేయాలి అక్కడ. ఎందుకంటే అది చిన్న వస్త్రమా పెద్ద వస్త్రమా అనేది వాళ్ళు ఓకే చేసి వాళ్ళు రాసుకుంటేనే మీది వేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము చిన్న చీరలు ఇచ్చారనుకోండి, నాట్ అలౌడ్. అమ్మవారికి చిన్న చీరలు అనేవి నాట్ అలౌడ్. కాబట్టి ఒక్కొక్కరు ఏంటంటే కొంచెం వాదిస్తున్నారు మాతోటి, ఇవి పెద్ద వస్త్రాలే, మేము షాప్లో అడిగాము, పెద్ద 5 రూపాయలు ఉన్నాయి 6 రూపాయలు ఉన్నాయి. కానీ నేను ఇంపి చూస్తే నాకు తల్లికి చీరవి ఓణి కూడా రావట్లేదు. నాకు చుట్టుకొలత నాకు ఓణి కూడా అమ్మ చీర తిరగట్లేదు. అప్పుడు నేను అది చీర అనుకోవాలా, ఓణి అనుకోవాలా, కర్చీఫ్ అనుకోవాలా? కాబట్టి ఎవరైనా సరే అమ్మా దయచేసి ప్రతి ఒక్కరు కూడా వస్త్రం అంటే అది మనము ఎలాగ కట్టుకుంటామో అలాంటిదే వస్త్రం తీసుకోవాలి. మిమ్మల్ని 1000 రూపాయల వస్త్రం తేమట్లేదు, 5000 వస్త్రం తేమట్లేదు. మీ బడ్జెట్కి తగ్గట్టుగానే తీసుకురండి, కానీ పెద్ద వస్త్రం తీసుకురండి. మనం ఎలాంటిది అయితే కట్టుకుంటామో అటువంటి వస్త్రాన్ని తీసుకొస్తే కనుక వారికి తల్లి ఓడిబియ్యాలను వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే అమ్మవారికి ఏంటంటే శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి సంతోషిని అమ్మవారి అలంకారం రోజున ఆ తల్లికి చిల్లర నాణాలతో అమ్మవారికి అర్చన జరుగుతుంది. ఆ రోజున అమ్మకి చిల్లర నాణాలతోటి అర్చన జరుగుతుంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకారంతో. మరి ఆ రోజున ఇంకొక విశిష్టత ఏంటంటే ఆ తల్లికి కంకణాలతో కూడా పూజ జరుగుతుంది. గాజుల పూజ కూడా ఆ రోజున జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా చిల్లర నాణాలు తక్కువలో తక్కువ 116 రూపాయలకు తక్కువలో తక్కువ ఆ 116 రూపాయల చిన్న నాణ్యాలు తీసుకొచ్చి అక్కడ బేషన్ పెట్టడం జరుగుతుంది. దేవస్థానం వాళ్ళు అందులో వేసేయండి 116. ఆ పైన ఎవరి ఇష్టం వాళ్ళది. తర్వాత ఇంకొకటి ఏంటంటే గాజుల పూజ కూడా జరుగుతుంది అమ్మవారికి. కావున ప్రతి ఒక్కరూ కూడా మరి అలాగే శుక్రవారం నాడు అంటే 14వ తారీఖున మయూరి సంతోషిని అమ్మవారి అలంకారం రోజున ఆ తల్లికి ఏంటంటే ఆ అమ్మవారికి సామూహికంగా లక్ష్మీ సహస్రనామార్చన పూజ జరుగుతుంది శుక్రవారం. అంటే ఏంటంటే ఉత్సవాలు ప్రారంభమైన తొలి శుక్రవారం నాడు ఇక్కడ ఒకటి ఏంటంటే అమ్మా, తొలి శుక్రవారం ఈ పూజ, రెండవ శుక్రవారం 108 కలశాలతో లక్ష కుంకుమార్చన. ఫస్ట్ ఈ పూజ అమ్మ ఇక్కడ వెలిసినప్పుడు ఏంటంటే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి దేవస్థానం వారి నుంచి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నుంచి పెద్దలు వచ్చి తల్లికి లక్ష్మీ సహస్రనామార్చన చేయటం నేర్పారు. వాళ్ళు శ్రీకారం చుట్టిందే వాళ్ళ తొలి శుక్రవారం నాడు లక్ష్మీ సహస్రనామార్చన చేయడం వాళ్ళు అక్కడ శ్రీకారం చుట్టారు అమ్మ వెలిసినప్పటి నుంచి. అదిగో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఆ ఆనవాయి అలాగే కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి తొలి శుక్రవారం నాడు శ్రీ లక్ష్మీ సహస్రనామార్చన అర్చన జరుగుతుంది.
మళ్ళీ రెండో శుక్రవారం నాడు ఏంటంటే 108 కలశాలతో లక్ష కుంకుమార్చన పూజ జరుగుతుంది. ఆ రోజున ఏంటంటే 108 కలశాలతో అంటే ఆ రోజున 14వ తారీఖు శుక్రవారం నాడు ఏంటంటే ఆ రోజున 108 కలశాలతో లక్ష కుంకుమార్చన పూజ రోజునే శ్రీ లలితా పారాయణ ఏకాహం కూడా జరుగుతుంది. లలితా పారాయణ ఏకాహం అంటే శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని మళ్ళీ శనివారం నాడు ఉదయం 6 గంటల వరకు కూడా అమ్మవారికి పారాయణం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా మీలో ఎవరైనా సరే ఉచ్చారణలో దోషం రాని వారు ఎవరైనా సరే ఈ పారాయణ ఏకామంలో పాలు పంచుకొని ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షకు పాత్రలు కాగలని మరీ కోరుతున్నాము. అలాగే అమ్మవారి బ్రహ్మోత్సవాలు 17వ తారీఖు సోమవారం నాడు సుహాసినులందరికీ కూడా ముత్తైదులందరికీ కూడా అమ్మవారి పసుపు కానీ అమ్మవారి శేషవస్త్రాన్ని పంచడం జరుగుతుంది. ఈ అమ్మవారి పసుపు కానీ శేషవస్త్రాన్ని అందుకునే వారు ఎవరైనా సరే వారి గోత్రనామాలు వ్రాయించుకొని ఆ తల్లి పసుపు కాలు అందుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాము. ఇక ఆఖరి రోజు అంటే అమ్మవారి బ్రహ్మోత్సవాలు చివరి రోజు 18వ తారీఖు మార్చి 18వ తారీఖున ఆ తల్లికి అమ్మవారికి ఇక్కడ ఒక విశిష్టత ఉంది. ఒక్కొక్క దేవస్థానానికి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది. మనం ఇక్కడ శ్రీకాళహస్తి చూసామంటే అక్కడ రాహుకేతువుల పూజలు ఇవి అన్నీ జరుగుతుంటాయి. అక్కడ అలాంటి పూజలు మనం చేసాం తక్కువని పోతాయి. అలాగే చిలుకూరు బాలాజీ దగ్గరికి అక్కడ మన స్వామికి వెళ్ళి చేసాం అంటే వీసాల బాలాజీ అని పేరు. అలాగా ఒక్కొక్క దేవస్థానానికి ఒక్కొక్క పేరు అనేది ముద్రపడిపోయి ఉన్నది. అలాగే శ్రీ సంతోషి మాత దేవాలయానికి కూడా ఒక పేరు అనేది అంటే ఒక బ్రాండ్ అనేది పడి ఉన్నది. ఏంటి అంటే శ్రీ సంతోషి మాత అమ్మవారి దగ్గర కన్నె పిల్లలందరికీ కూడా కన్య తీర్థాన్ని తీసుకున్న వారందరికీ కూడా అంటే వాళ్ళు తీసుకునే విధానం ఒకటి ఉందండి. వాళ్ళు తీసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఏంటంటే 16 రకాల ద్రవ్యాలు వెళ్తాయి. 16 రకాల ద్రవ్యాలతో అభిషేకాలు అమ్మవారికి వెళ్తాయి. ఈ 16 రకాల ద్రవ్యాల తీర్థాన్ని కూడా ఒకే తీర్థంగా మరచి ఈ కన్నెపిల్లలు 16 మందికి కన్నెపిల్లలకి కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎంత అంటే వాళ్ళు తీసుకునేది వాళ్ళు ఇష్టమైన తీర్థ ప్రసాదం తీసుకుంటారు. ఎంత స్వీట్గా వాళ్ళు తీసుకుంటారో అలా తీసుకున్న వాళ్ళకి తల్లి ఉత్సవాలు వెళ్ళిన 3 నెలలు అవ్వకుండానే దంపతులుగా వచ్చి తల్లి పసుపుంకాలు ఇచ్చుకున్నారు. ఇది నేటికి 35 సంవత్సరాల నుంచి ఆయమ్మ చూపిస్తున్న నిదర్శనం. ఇది ఇప్పుడు అప్పుడు కాదు 35 సంవత్సరాల నుంచి. ఇందులో ఇంకోటి ఏంటంటే మీకు అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి అంటే చాలా సంవత్సరాల కిందట అప్పుడు నాన్నగారు అమ్మ కూడా ఉన్నారు. ఒక అమ్మాయి వచ్చింది. ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని చూసి ఇక్కడ ఉన్న పిల్లలంతా కూడా పక్కపక్క గొల్లు ఎటకాలంతో నవ్వారు. ఆ అమ్మాయిని చూసి ఎందుకు నవ్వారు అంటే ఆ అమ్మాయి చాలా గోని. మొత్తం అమ్మాయి ఇలా ఉండే అమ్మాయి ఇలా ఉందన్నమాట. ఇలా వెనకాదల వీపు మొత్తం గోనితో ఉంది అమ్మాయి. ఆ గోనితో చూసి ఏంటి ఈ అమ్మాయి కూడా కనితీర్థానికి వస్తా, ఈ అమ్మాయి కూడా పెళ్ళి అవుతుందా అని ఎంత నవ్వారంటే నిజంగా అది ఇప్పటికీ కూడా నా కళ్ళకి కట్టినట్టుగానే ఉంది. నాన్నగారు అమ్మాళ్ళు అడిగారు, ఎందుకమ్మా మీరు అలా నవ్వుతున్నారు, తప్పు కదా అంటే అది కాదండి ఈ అమ్మాయి కూడా పెళ్ళి అవుతుందా అంటే ఏమో అవ్వచ్చేమో, ఆ అమ్మాయి దారి చూపించొచ్చేమో, కానీ మీరు అలా నవ్వడం తప్పు, పొరపాటమ్మా, మీరు ఎప్పుడు అలా నమ్మకండి. ఒకరు పేరు చేసి మా అమ్మాయి ఎప్పుడు అంతమంది నవ్వుతున్నారని ఆ అమ్మాయి బయటకు కూడా వెళ్ళలేదు. అలాగే కూర్చుంది, నవ్వుతే నవ్వుకోండి అనేసి. ఆ అమ్మాయి చక్కగా కన్నెపిల్ల తీర్థం తీసుకున్న అమ్మాయి. ఆ అమ్మాయికి ఎలాంటి తీర్థం వచ్చింది తెలిసిందా? నేతిలోని కనకంబరాలన్నీ కలిపేసి ముద్ద అయిపోయి చుట్టుకుపోతే చూసారా, అలా చుట్టుకుపోయింది ఆ తీర్థంలోని. ఇంత ఉందా పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, పసుపు ఎన్ని కలిపేసి ఇంత ఉండలాగా వచ్చేసింది. కానీ ఆ అమ్మాయి తీసుకునే విధానం అసలు ఎక్కడ కూడా వాంతి వచ్చినట్టు కానీ అసహించుకోనున్నట్టు కానీ ఎక్కడ కూడా తీసుకోకుండా తనకి ఇష్టమైన ఒక ఏమంటారు లిక్విడ్ కానీ ఏదైనా తీసుకుంటే ఎంత ఇష్టంగా తీసుకుంటారో అంత ఇష్టంగా తీసుకున్నాను. మీరు మమ్మీనని అమ్మకు పడి అమ్మ ఎదురుగా చెప్తున్నాను మీకు, నెల తిరగలేదు అమ్మాయికి, చక్కగా శుభలేఖ పట్టుకొని వచ్చింది అమ్మాయి. ఆ అబ్బాయి ఇక్కడ బెంగళూరులో జాబ్ అబ్బాయికి. తర్వాత 3 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది అమ్మాయి. ఆ రోజు అమ్మ అక్కడ బయట కూర్చొని ఉంది.
కుర్చీలో కూర్చొని ఉంటే నాన్నగారు పూజ చేస్తున్నారు, నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. అమ్మాయి వచ్చింది. అబ్బాయి ఎలా ఉన్నాడు తెలిసిందా, రారాజులో పొడుక్కో ఉన్నాడు, ఎత్తుగా 6 అడుగులు పొడుకుతూ ఉన్నాడు. ఆంటీ ఇదిగో నాకు పెళ్ళయింది ఆంటీ, ఇగో ఈరే మా వారు అనేసి. ఏరి ఆ నవ్విన వాళ్ళందరూ ఏరి ఇప్పుడు ఎక్కడ? అందుకే అంట నవ్విన నాపచేనే పండుతుంది అనేసి. ఒకరిని చూసి ఎప్పుడు కూడా నవ్వకూడదు, ఒకరిని ఎప్పుడు కూడా మనం హీనం చేయకూడదు. పండుతుంది, ఖచ్చితంగా పండుతుంది. భగవంతుడు చల్లని చూపు చూడాలి. ఎంతసేపు అది రూపానికి కాదు, అక్కడ గుణానికి ప్రాముఖ్యత ఇచ్చాడు అవతల అబ్బాయి. ఎంత అందంగా ఉన్నాడు అంటే ఆ అబ్బాయి చక్కగా మెజ్జికొని అబ్బాయి ఈ అమ్మాయిని వేసుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అలాగేంటంటే వాళ్ళు తీసుకునే విధానం ఉందన్నమాట. నమ్మకం ముందు ఏంటంటే నాకు అవుతుంది అని ఒక నమ్మకం మీద అవుతుంది. చాలామంది పిల్లలు ఇక్కడ ఈ తల్లి దగ్గర మీకు నేను చెప్పాలి, కొన్ని కథలే ఉన్నాయి, కొన్ని కథలే నా తల్లి దగ్గర చెప్పాలండి. ఒక అమ్మాయి అయితే ఈ అమ్మాయికి సంబంధం కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ పిల్ల వచ్చి ఎంత ఏడ్చిందంటే ఎంత ఏడ్చింది, నాకు పెళ్ళి అవ్వదు అమ్మా, ఇంకా నాకు అవ్వదు, నాకు అప్పటికే అమ్మాయికి ఎంత 35వ సంవత్సరం, ఇక నాకు పెళ్ళి అవ్వదమ్మా, నాకు కళ్యాణం అవుతుంది, నాకు ఇక నేను ఇంటికి పని మనిషిలాగా ఉండాలి. ఆ తల్లి కథలు చాలా 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 కథలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మెయిన్ ఏంటంటే దీనిని మనం అమ్మ దగ్గర అర్పణం చేసేయాలి. అర్పణం చేసిన రోజున ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటున్నామో, అమ్మా నా మనసులో ఇగో ఇది ఉంది, దీన్ని నువ్వు తీర్చే బాధ్యత నీది తల్లి, నువ్వేం చేస్తావో నీదే. ఇంకా నేనెవరినమ్మా, నేనేం చేయలేను, నా అమ్మకి మనం అర్పణ చేసుకున్న రోజున ఖచ్చితంగా అమ్మ తీసుకుంటారు. కాబట్టి భక్తులు మీరందరూ కూడా ఆ తల్లికి జరిగే పూజా కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని ఆ తల్లి యొక్క ఆశీర్వచనాలను నిండుగా అందుకోవాల్సిందిగా మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ జై శ్రీ సంతోష్. ఇంకెవరన్నా ఉన్నారా అక్కడ?
వచ్చిందంటమ్మా దుబాయ్ నుంచి.